2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం 3 దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు. అంటే 2019లో జమిలీ ఎన్నికలు అనే ప్రపోజల్ కొంతమంది తీసుకొచ్చారు సార్. నాకు తెలిసి బహుశా అంతకు ముందు నుంచే ఉంది జమిలీ ఎన్నికలు అనేది. 2024లో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు, సాధ్యం కాలేదు. ఇప్పుడు 2029లో నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయడానికి ప్రతిపాదించారు సార్. దీనికి లా కమిషన్ కూడా ఓకే చెప్పింది అనేది వార్త. సో ఇది 2029లో జమిలీ ఎన్నికలు జరపడం ఎంతవరకు సాధ్యం, దీనికి ఉన్న ఆటంకాలు ఏంటి? సాధ్యము ఆటంకాలు అనే దానికన్నా ఇది రైజ్ చేసే ప్రశ్నలు ఏంటి? ఇంకా లా కమిషన్ రిపోర్ట్ రాలేదు, ఓన్లీ స్పెక్యులేటివ్ స్టోరీ. మీడియా అంతటా వచ్చింది నిజం. లా కమిషన్ ఈ రకమైన సిఫారసు చేయబోతుంది అని. అంటే ఇది డెలిబరేట్గా 2024 ఎన్నికలకు ముందు లీక్ అయిన అంశం ఇది. ఎందుకంటే లీకేజీలు కూడా పొలిటికల్ ప్యాకేజీల్లో భాగం. సో అందువల్ల ఆ లీకేజ్ ఇచ్చారు సో దట్ ఆ రాజకీయాలపై ప్రభావం చూపడానికి. మరి ఎన్నికలకు ముందే లా కమిషన్ నివేదిక ఇస్తుందో తెలియదు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలో కమిటీ కూడా వేశారు. ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏంటంటే, అసలు జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమా? భారత రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగం. కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండాలని డెలిబరేట్గా రాజ్యాంగాన్ని నేతలు భావించారు, కావాలని భావించారు. కానీ మీరు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి. మీరు అంటే బీజేపీ సైద్ధాంతిక గురువైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపన్యాసాలు చూడండి. బలమైన రాష్ట్రాలకు వ్యతిరేకం బీజేపీ. సైద్ధాంతికంగా రాష్ట్రాలు ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే బలంగా ఉండాలని కోరుకునే పార్టీ బీజేపీ. అందులో భాగమే ఈ జమిలీ ఎన్నికలు. సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసి అధికారమంతా ఒక్కరి చోట్లనే కేంద్రీకృతమయ్యే ఒక రాజకీయ విధానం. ఇంత విశాలమైన విస్తృతమైన భారతదేశానికి అది ప్రమాదకరమని రాజ్యాంగ నిర్ణేతలు భావించారు. ఎందుకు భావించారంటే, పవర్ షుడ్ నెవర్ బి కాన్సన్ట్రేటెడ్, పవర్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్. అందుకొరకే ఇచ్చారు. హిందూ ధర్మం యొక్క మౌలిక నీతి ఫెడరలిజం. ఇది రాజ్యాంగం కాదు. ఇప్పుడు బీజేపీ దేశం కొరకు ధర్మం కొరకు ఉండే పార్టీ కనుక ధర్మం భాషలో చెప్తున్నాను. హిందూయిజం కేంద్రీకృత మతం కాదు. అందుకే విష్ణుమూర్తి వద్ద హిందూ మతం అన్ని అధికారాలు పెట్టలే. సృష్టి స్థితి లయకారకులుగా ముగ్గురికి ఇచ్చారు పవర్, ఒక్కరి చేతిలో పెట్టలే. ఎందుకు పెట్టలేదు మరి? హిందూ ధర్మం సృష్టి స్థితి లయకారకుడు ఒక్కడే అని ఎందుకు చెప్పలేదు? మీకు శక్తి, జ్ఞానము, ధనము ఈ ముగ్గురు ఒక్క చేతిలో పెట్టలే. మీరు చూడండి, శక్తికి మనం పార్వతిని కొలుస్తాం, లక్ష్మీదేవిని ధనం కొరకు కొలుస్తాం, జ్ఞానం కొరకు మన సరస్వతి తల్లిని కొలుస్తాం. ఎందుకు ముగ్గురికి మరి తెలిపి ఒక్క లక్ష్మీదేవి అన్నీ ఇస్తుంది, ఒక్క సరస్వతి మాతే అన్నీ ఇస్తుంది ఎందుకు చెప్పలేదు? ఎందుకు విష్ణుమూర్తే సృష్టికర్త, విష్ణుమూర్తే స్థితికర్త, విష్ణుమూర్తే లయకర్త అని హిందూ ధర్మం ఎందుకు చెప్పలేదు? హిందూ ధర్మం ఏక గ్రంథంలో కూడా అన్నీ పెట్టలేదు. ఒక్క మహాభారతంలోనూ, ఒక్క రామాయణంలోనూ, ఒక్క భగవద్గీతలోనూ, ఒక్క ఉపనిషత్తులోనూ, ఒక్క వేదములోనూ పెట్టలేదు. వేదాలు కూడా 4 వేదములు ఇచ్చారు మనకు. ఒక్క వేదంలో ఉండకూడదు అన్నీ అని. అంటే హిందూ ధర్మ స్వభావమే ఫెడరల్ స్వభావము. హిందూ ధర్మంలో దేవతలే ఫెడరల్ దేవతలు. మీరు గమనించండి, దేవతలకు అందరికీ ఇంద్రుడు ఉంటాడు, దేవగణాధిపతిగా వినాయకుడు ఉంటాడు, మీకు విష్ణు సైన్యాధిపతిగా విశ్వక్సేనుడు ఉంటాడు. సో ఎన్ని రకాల డిస్ట్రిబ్యూషన్ ఉందో మీరు గమనించండి. సో ఇంత డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైనా ఉందా మీకు? హైలీ డిస్ట్రిబ్యూటివ్ రిలీజన్ హిందూయిజం. అందువల్ల భారతదేశం కూడా నిజంగా మీరు హిందూ ధర్మాన్ని నమ్మితే ఇది డిస్ట్రిబ్యూటివ్ పవర్ ఉండాలని కోరుకోవాలి. అంటే హిందూ ధర్మం చెప్పిన రీతిలో, హిందూ మతం చెప్పిన రీతిలో అధికారాలన్నీ ఒక దేవుడి చేతిలోనే కేంద్రీకృతం కానప్పుడు, అధికారాలన్నీ ఒక్క మోడీ చేతిలో కేంద్రీకృతం కావడాన్ని, లేదా మరో ప్రధానమంత్రి చేతిలో కేంద్రీకృతాన్ని కోరుకుందామా? అది హైందవం ఒప్పుకుంటుందా? అసలు జమిలీ ఎన్నికల్ని హైందవం ఒప్పుకుంటుందా అని అనే క్వశ్చన్. ఇది మొదటి ఫండమెంటల్. రాజ్యాంగం తర్వాత రాజ్యాంగం ఎట్లా ఒప్పుకోదు. ఎందుకంటే రాజ్యాంగం డెలిబరేట్గానే డిస్ట్రిబ్యూటివ్ పవర్ అన్నది. ఎందుకు అంటే, జాతీయ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు జరిపితే జాతీయ ఎన్నికల ప్రభావంతో రాష్ట్రాలు గెలవవచ్చు. ఎందుకంటే దేశంలో బీజేపీ హిస్టరీ తీస్తే రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతున్నారు, జాతీయ ఎన్నికల్లో గెలిచిన. దానికి అనేక ఉదాహరణలు మనకు కనబడతాయి. తెలంగాణలోనే కనబడతాయి. 2018లో
5 సిట్టింగ్ సీట్లు కోల్పోయి 1 సీటు గెలిస్తే 2019 లోక్సభ ఎన్నికలు 4 ఎంపీలు గెలిచారు. 2018లో 7% ఓట్లు వస్తే 2019లో 20% ఓట్లు వచ్చాయి బీజేపీకి. కర్ణాటకలో 2018లో అధికారం కోల్పోతే 2019లో 28కి 20 సీట్లు గెలుచుకున్నారు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడిపోతే 2019లో ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 65 సీట్లు 60కి పైగా గెలిచింది బీజేపీ. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితమైతే లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచారు. అందువల్ల దేశమంతటా మీరు చూస్తే రాష్ట్రాలలో బీజేపీ గెలవడం లేదు. అందువల్ల జాతీయ ఎన్నికల్లో 2 రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి జరిపితే గెలవచ్చు అన్నది బీజేపీ లక్ష్యం. గెలుస్తుందా లేదా తర్వాత సంగతి, కానీ గెలవాలి అన్నారు. ప్రజల చైతన్యంతో కనుక భిన్నంగా కూడా తీర్పు చెప్పవచ్చు. సో అందువల్ల గెలవాలి అనేది ప్రాంతీయ పార్టీలకు ఇక ఎజెండా లేకుండా చేయాలి. ప్రాంతీయ పార్టీలు ఎంత అవకాశవాద పార్టీలు అంటే వీళ్ళ ఉనికికే ప్రమాదం అవుతున్నా కూడా అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ మద్దతే, టీడీపీ మద్దతే, వైసీపీ మద్దతే. అయితే బీఆర్ఎస్ బీజేపీతో మంచుకున్న రోజుల్లో మద్దతు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. సో అందువల్ల ప్రాంతీయ పార్టీల ఉనికికే ప్రమాదం ఇది. అందువల్ల ఇంకొక ప్రాక్టికల్గా అడుగుతాను, మీరు 2029లో లోక్సభకు అసెంబ్లీ ఎన్నికలు కలిపి జరుపుతారు. ఇలా హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పరిణామాలలాగా 2030లో జరుగుతాయి. ఏం చేస్తారు అంటే మళ్ళీ అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు పెడతారా? 4 ఏళ్ల పాటు రాష్ట్రపతి పాలన పెడతారా? లేదు మళ్ళీ ఎన్నికలు జరిపారనుకోండి, జమిలీ కాదు కదా అది. మీ చేతులు ఉంటుందా అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని? ఆ రాష్ట్రంలో ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వాన్ని తీర్పు చెప్పచ్చు, ఇంకో రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా కూడా ఇలా ప్రభుత్వాలు అస్థిరపడచ్చు. 5 ఏళ్ల పాటు ఒక ప్రజలిచ్చిన అధికారాన్ని ఇచ్చిన ప్రభుత్వాన్ని ఉండనిస్తలేరు. మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి జమిలీ ఎన్నికలు కావాలంటారు. ఎక్కడ రాజకీయం అండి? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్కు తీర్పిచ్చారు, 43 సీట్లు ఇచ్చారు. మీకు బీజేపీని ఎక్కడో దూరాన పెట్టారు. మరి అక్కడ 5 ఏళ్ల పాటు ఓపిక ఉందా? మళ్ళీ జమిలీ ఎన్నికలు అంటున్నారే, అసలు మీరు ప్రభుత్వాన్ని ఉండనిస్తలేరు కదా. తెలంగాణలో 65 సీట్లతో కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన 2వ రోజు ఏమన్నారు? ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఇదే కదా మొదలుపెట్టింది. మరి జమిలీ ఎన్నికల స్ఫూర్తికి ఇది అంగీకరిస్తామా? మీరు అన్నట్లు రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కూల్చారనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే మళ్ళీ జమిలీ వచ్చేదాకా 2029 వరకు అవుదామా? మరి రాష్ట్రపతి పాలన పెడతారా? అంటే మరి ఏం చేయబోతున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అయినా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఖర్చు ఎంత నాకు చెప్పండి. 10,000 కోట్లు మ్యాక్సిమం అన్ని అసెంబ్లీ ఎన్నికలకు, అన్ని కేంద్ర ఎన్నికలకు 5 ఏళ్లలో 10,000 కోట్లు అంటే ఎంతమంది ఓటర్లు? నేను లెక్కైతే ఓటర్కి 20 రూపాయలు కూడా రాదు సగటున ఓటర్కి 20 రూపాయలు కూడా రాదు ఏడాదికి. మరి మీరు నిజంగా ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎన్ని కోట్ల అసలు ప్రజాస్వామ్యానికి ఖరీదు కడతారా? ఇక పోతే పార్టీలకు ఖర్చు అవుతుంది, మంచిదే కదా, ప్రజలకు వస్తాయి కదా, పార్టీల నుంచి ప్రజలకు వస్తున్నాయి డబ్బులు. ఎందుకంటే చచ్చుకుంటే ప్రజలకు పంచుతారు కదా. ఇదొక 10 రూపాయలు దానం చేయడం 2,000 రూపాయలు ఇస్తారు కదా, మంచిదే కదా. అది ప్రజలకు నష్టం ఏంటి? మీరు అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆ మేరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరుగుతాయి అన్నిసార్లు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ప్రత్యక్షంగా ఓట్లు కొనడానికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. తర్వాత మీరు ప్రచారానికి ఉపాధి కల్పిస్తారు. మీరు రకరకాలుగా ఎకానమీలోకి మీ అక్రమ సంపాదన, రాజకీయ నాయకుల అక్రమ సంపాదన వస్తుంది. ఆ దేశానికి మంచిదే కదా. దీని ఎందుకు మరి జమిలీ ఎన్నికలు? ఏది దేశానికి జమిలీ ఎన్నికలు ఇచ్చే ప్రయోజనం ఏంటి? నాకు ఆన్సర్ చెప్పాలి కదా. అంటే నిరంతరం ఎన్నికలు ఉండే వల్ల అభివృద్ధి పైన కేంద్రీకరించలేము. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు కేంద్ర హోంమంత్రి వచ్చే రాజకీయ సంస్కృతి మీరే ప్రవేశపెట్టి మళ్ళీ ఎన్నికల వల్ల అభివృద్ధి దెబ్బతింటుందంటే ఎవరు రమ్మన్నారండి? కార్పొరేటర్ గెలుపు కూడా అమిత్ షా ప్రచారం చేయాలంటే మరి ఈ సిస్టమ్ ఇదివరకు ఉండనా? 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద కార్పొరేటర్ ఎన్నికలకు కూడా హోంమంత్రి వచ్చాడా? కార్పొరేషన్ ఎన్నికలు కూడా ప్రధానమంత్రి పరోక్షంగా ఆ సమయంలో హైదరాబాద్లో టూర్ పెట్టుకున్నాడా? అసలు మీరు దాన్ని ఈ రకంగా మార్చుకుని మళ్ళీ అభివృద్ధికి అడ్డంకి అంటే దానికి ఎందుకు అభివృద్ధికి అడ్డంకి అవుతుంది? ఎన్నికల సమయంలో కరెంట్ ఆగుతుందా? మరి ఎందుకు ఎన్నికల సమయంలో డ్రింకింగ్ వాటర్ ఆగుతుందా? ఎన్నికల సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ మూతపడ్డాయా? ఎన్నికల సమయంలో గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయా? ఎన్నికల సమయంలో ఏదాగిందండి? ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? కారణం చెప్పండి. మీ వెసులుబాటు కొరకు ప్రజలకు మీరు లాభం అని ఎట్లా చెప్తారు చెప్పండి? ఎన్నికలు ఉన్నాయి కనుక దేశంలో ఏదాగింది? విమానాలు ఆగినాయి, ఎన్నికలు ఉన్నాయని. పైలట్ రోడ్లు ఇస్తలేరా?
ఎన్నికలు అయిన ఆర్టీసీ బస్సులు ఎప్పుడైనా ఒక్క క్షణం ఒక గంట ఆగిందా? ఎన్నికల వల్ల మొత్తం ఏదో ఆగిపోతుంది, అంత స్తంభించిపోతుంది. నాకు చెప్పండి, ఎన్నికల వల్ల పోలీస్ స్టేషన్లు క్లోజ్ అయినాయా? పోలీసులు ఓట్లేస్తలేరా? ఆర్టీసీ కార్మికులు ఓట్లేదు, మరి ఆర్టీసీ బస్సులు ఆగిపోయినాయి. ఒక గంట సేపు ఆపిన ఉదాహరణ చెప్పండి నాకు. ఏ రూట్లో ఆర్టీసీ బస్సులు గంట సేపు ఆగినాయి ఎన్నికల వల్ల? ఇవేది ఆగని అభివృద్ధికి అవుతుంది. నాకు అర్థం కాని విషయం. అభివృద్ధి దేని కొరకు ఆగాలి? ఇప్పుడు నేను ఇన్ని ఉదాహరణలు చెప్పిన ఏది ఆగలేదు కదా. అందువల్ల ఇది మీ రాజకీయ అవసరాల కొరకు రకరకాల కారణాలు ప్రజల కోసం అని చెప్పడం వల్ల ఉపయోగం ఏం లేదు.